ఆయనే మా ఇంటికొచ్చి ఎలా పడితే అలా మాట్లాడాడు. మా అమ్మని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోవాలా? నాకు గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం మా అమ్మకైనా రెస్పెక్ట్ ఇవ్వాలిగా. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. మనం ఎదుటి వాళ్ళని ఎంత గౌరవిస్తామో వాళ్ళ నుంచి అంత గౌరవాన్ని పొందుతాము. ఎంతసేపు ఆయన ఏదో మీ అమ్మగారిని తిట్టారు అని నువ్వు అంటున్నావే తప్ప మీ అందరూ కలిసి ఆయన్ని ఏమన్నారో నీ నోట్ నుంచి ఒక్క మాట అయినా చెప్పావా? నువ్వే కాదు, ఎవరు చెప్పరు. ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పేదే కరెక్ట్. ఎవరి కథలో వాళ్లే హీరో. అయినా ఇప్పుడు నువ్వు దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నువ్వు అనాల్సినవి అన్నావు, ఆయన అనాల్సినవన్నీ అన్నారు. అయిపోయింది. ఆయన్ని బయటికి పంపించేశారు కదా. ఇంకా దాని గురించి నువ్వు నా దగ్గర ఏం సమాధానం ఎక్స్పెక్ట్ చేసి నన్ను ఆపుతున్నావు? మీరందరూ ఎంత తెగించారో నాకు అర్థం అవుతూనే ఉంది. కానీ గుర్తుపెట్టుకో, నేను ఎవరినైనా క్షమిస్తానేమో గానీ ఆ మనిషిని మాత్రం క్షమించను. ఏమన్నావు? ఆ మనిషా? ఏ మనిషి? నువ్వెవరో ఏంటో తెలియకుండా నీ ప్రేమను యాక్సెప్ట్ చేసి నేను తన కుటుంబంలో కలుపుకున్నారే, ఆ పెద్ద మనిషినేనా నువ్వు పట్టుకుని ఆ మనిషి అంటున్నావు? ఒకటి గుర్తుపెట్టుకున్నందు, ఆయనేమీ గతి లేక మీ ఇంటికి రాలేదు. నా కోసం, పిల్లల కోసం వచ్చారు. నాకొక మామగారులా కాదు, తండ్రిలా వచ్చారు. ఆయనకి సమాధానం చెప్పడం చేత కాక నోటికొచ్చినట్టు తిట్టి అవమానపరిచారు. మీరు చేసిన పనికి మీరు ఖచ్చితంగా పశ్చాత్తాపడతారు. ఏమైంది మేడం? ఏంటి అలా పిచ్చి పట్టినట్టు నవ్వుతున్నారు? మీకేమైంది? నాకు చాలా హ్యాపీగా ఉంది బార్బీ. నేను అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేశాను. బయట ఒక సీన్ చూడాల్సింది. మేఘనా నందు ఎలా అర్చుకున్నారో తెలుసా? ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకున్నారు. ఒకరిని ఒకరు పాయింట్ అవుట్ చేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఛాలెంజెస్ చేసుకున్నారు. వాళ్ళిద్దరి గొడవ చూస్తుంటే ఇక ఈ జన్మలో వాళ్ళు కలిసే అవకాశమే లేదనిపిస్తోంది. మేడం, భార్యాభర్తల మధ్య గొడవలు ఏవి అంత శాశ్వతంగా ఉండిపోవు మేడం. ఏదో ఒకరోజు వాటంతటవే సమసిపోతాయి. ఎంతమందిని చూడట్లేదు? ఇంతకంటే పెద్ద పెద్ద గొడవలు పడిన వాళ్ళే ఏదో ఒక చోట కన్విన్స్ అయి కలిసిపోతారు. ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కలవరు బార్బీ. ఎందుకంటే వాళ్ళిద్దరి ఈగో పీక్స్ కి వెళ్ళిపోయింది. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు జెన్యూన్ గానే ఉన్నారు, కానీ ఇద్దరూ అబద్ధాన్ని నమ్ముతున్నారు. అబద్ధాన్ని నిజమని నమ్మిన వారు ఎవరు వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోలేరు. ఈ నందు మేఘనా పరిస్థితులు కూడా అంతే. తనేతో మోసం చేసిందని నందు నమ్ముతున్నాడు. ఆ నందు తనని అర్థం చేసుకోకుండా ఈగోతోటి తనని బయటికి వెళ్లగొట్టాడు అని మేఘన నమ్ముతోంది. వాళ్ళిద్దరూ నార్త్ పోల్ సౌత్ పోల్ లా డిఫరెంట్ గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు కలవరు. మీరిక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు. ఈ గొడవలు, ఈ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కొంతకాలమే మేడం. కానీ మేఘన జరిగిన కేసు గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. తనకొచ్చిన డౌట్స్ అన్నీ చాలా జెన్యూన్ గా ఉన్నాయి. తను అనుకున్నట్టుగానే ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి అసలు దీనంతటికీ కూడా కారణం ఎవరు అనే విషయాన్ని బయటికి తీసింది అనుకోండి, ముందు మీరే దొరుకుతారు. ఒకవేళ మీరు జాగ్రత్తగా కాంతం వైపుకి డైవర్ట్ చేసినా గానీ కాంతం రియల్గా ఏ తప్పు చేయలేదు కాబట్టి కాంతానికి ఏ రిస్కు ఉండదు.
మహా అయితే పెద్దదాన్ని కదమ్మా, ఏదో అబద్ధాన్ని నిజమనుకొని నమ్మేశానని ఒక్క మాటలో చెప్పేస్తుంది. కానీ మీ పరిస్థితి అది కాదు మేడం. ఆధారాలు పట్టుకొని బయటికి లాగటం మొదలుపెట్టింది అంటే మీరు దొరికిపోతారు. ఆ తర్వాత మీ దగ్గర చెప్పుకోవడానికి కూడా సరైన కారణం ఉండదు. ఏంటి బార్బీ, నువ్వు నాకు సలహా ఇస్తున్నావా, భయపెడుతున్నావా? మిమ్మల్ని భయపెడతానా మేడం? ఏదో నాకు తెలిసింది చెప్తున్నాను. ఎందుకంటే మేఘన విషయం మీకంటే ఎక్కువ నాకే బాగా తెలుసు. తను చాలా తెలివిగల మనిషి అని మీరు చాలాసార్లు మెచ్చుకున్నారు కూడా. బయట ఎవరికో ప్రాబ్లం వస్తేనే తను చాలా దూరం వెళ్ళి నిజానిజాలు బయటికి తీసే వ్యక్తి. అలాంటిది తన ఫ్యామిలీకి తన పర్సనల్ విషయాల్లోనే గొడవలొస్తుంటే చూస్తూ ఊరుకుంటుందా? మొత్తం తవ్వుతుంది మేడం. ఎస్, యో కరెక్ట్. చూద్దాం ఆ మేఘన ఎంత స్పీడ్గా వెళ్తుందో చూసి తను వెళ్లే దారిని బట్టి మనం కూడా పావుని కదుపుదాం. మేఘనకి అన్ని తెలివితేటలుంటే మరి నాకెన్ని తెలివితేటలుండాలి? చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకు పిల్లల చేత నాకు కాల్ చేస్తున్నావు? వాళ్ళ చేత నాతో మళ్ళీ ఎమోషనల్ బాండింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావా? పాపం నాన్నతో మాట్లాడాలి అనిపించిందేమో. నందుతో ఉన్న అనుబంధం అలాంటిది. తను మర్చిపోయినా పిల్లలు మర్చిపోరు కదా, అందుకే ఫోన్ చేసుంటారు. అది కూడా తప్పు పడుతున్నాడు అంటే ఏమనుకోవాలి ఈ మనిషిని? మరి ఇంతలా మారిపోయాడేంటి? ఛ! ఏయ్, కొంచెం చూసుకుని రావచ్చు కదా, ఎందుకంత స్పీడ్ టర్నింగ్ లో? ఏ ఈ రోడ్ ఏమన్నా నీ బాబుగాడి సొమ్ము అనుకున్నావా? అలా కళ్ళు మూసుకొని వచ్చేస్తున్నావు. నీకు అంతగా చావాలనుకుంటే పోయి ఏ కారు కింద పడు. నా కారు కిందే పడాలా? నిన్ను నమ్మినందుకు నా మొహాన ఈ చెల్లం చెక్కు పడేసి తప్పించుకోవాలని చూస్తావా? ఇదిగో నీ చెక్కు నువ్వే ఉంచుకో.